యోహాను రాసిన 3వ పత్రికలో 12వ వచనం చూడండి, అధ్యాయం ఉండదు, 12వ వచనం చూడండి. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదు. ఈయనెవరు? ఈయన మరొక ఆయన దేమేత్రి. ఈయన కూడా ఉంటాడు బైబిల్ గ్రంథంలో, ఒక్కొక్క చోటే ఉండరు. ఇక్కడ చేయబెట్టారండి, ఈయన కూడా చూపిస్తే ఈయన పనిచేసేవాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తున్నాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలయనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమే దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయించుంటది. ఎవరైనా దేమేత్రి ఏం పని చేసేవాడు? కంసాలి అంటే బొమ్మలు చేసి అమ్మి, అమ్మా ఇది పలానా దేవుడి బొమ్మ, పలానా దేవత బొమ్మ అని అమ్మి డబ్బులు సంపాదించేవాడు. ఆ బొమ్మల వలన తన యజమానులకు డబ్బులు సంపాదించేవాడు. పౌలు శీలలు వెళ్ళి సువార్త ప్రకటించగా, అరే ఇది మూగది, దీన్ని పట్టుకొని ఎలాడుతున్నాను నేను, వద్దు నాకు ఈ వృత్తిని వదిలేసి రక్షించబడి సంఘానికి వచ్చి ఈరోజు 3వ యోహాను పత్రిక 12వ వచనాన్ని చూస్తున్నప్పుడు సంఘం అంతటి వలన ఏం పొందాడు? మంచి, అలా చదవండి కావాలంటే, ఉత్త సాక్ష్యం కాదు, అద్ది ప్రియులారా, మంచి సాక్ష్యం. గాయు ప్రేమ కలిగిన వాడు ఆతిథ్యం ఇచ్చేవాడే సాక్ష్యం. దేమేత్రి బొమ్మల పని చేసుకునేవాడు, వృత్తిని వదిలేసి యేసు ప్రభుల వారి అడుగుజాడల్లో నడుస్తూ సంఘములో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనం అభివృద్ధి చెందాలి అంటే మన ముందు వెనక మన సాక్ష్యం బాగుండాలి. మనం సాక్ష్యం బాగుండాలండి. మరలా చెప్తున్నాను, ప్రాణాన్నైనా పోగొట్టుకోండి, సాక్ష్యాన్ని ఏం చేయొద్దు, పోగొట్టుకో. మీకు ఒక మాట చెప్తాను, ఆడబిడ్డ ప్రాణాన్నైనా పోగొట్టుకుంటుంది, మానాన్ని ఏం చేయదు, పోగొట్టుకోదు. మానాన్ని పోగొట్టుకోదు. ఆడబిడ్డకు మానమే ప్రాణం. మరి విశ్వాసికి ఏంటి ప్రాణం? సాక్ష్యం. మరలా చెప్తాను, సాక్ష్యం. దేవుని ఎదుట ప్రేమ కలిగిన వారమని, ఆతిథ్యం ఇచ్చేవారమని పనులు మార్చుకొని సాక్ష్యాన్ని, అర్థమైంది నాయన? సాక్ష్యం. దేవుని బిడ్డలారా, ఒక తండ్రి స్థానంలో ఉండి నిలబడి చెప్తున్నాను, మీ గౌరవాన్ని పెంచేది మీ వస్త్రధారణ, మీ యొక్క ప్రేమ కలిగిన మాటలు, మీ యొక్క జాలి కలిగిన చూపులు, ఆతిథ్యమిచ్చే గుణాలు, ఇవి మిమ్మల్ని అభివృద్ధిలో నడిపిస్తాయి. ఇవి మీరు అభివృద్ధి కాకోకుండా మీరు బాగుండాలి అనుకున్నా మీ మర్యాదను ఏదో ఒకరోజు కలిపేస్తాయి మట్టిలో. అందుకే అన్నాడు దేమేత్రి మంచి సాక్ష్యం. ఇంకొక మాట సాక్ష్యం గురించి చెప్పి 2వ విషయంలోనికి వెళ్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి ప్రియులారా. 7వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. ఎవడు వీడు? మాకు చర్చిలో ఆధిక్యత కావాలనుకునే వాళ్ళు, సహోదరులారా, మేం పాట పాడతాం, మేం వాక్యం చెప్తాం, మేం పరిచర్య చేస్తాం, మేము సేవలో ఉంటాం అనే వాళ్లకు సంఘము వెలుపటి వారి ఎడల కూడా ఏం కలిగి ఉండాలి? మంచి సాక్ష్యం కావాలి. మంచి సాక్ష్యం.
చర్చి వాళ్ళతో కాదు అన్న, ఆయనని పెట్టండి అన్న, చర్చి వాళ్ళతో కాదు, చర్చి వెలుపట కూడా ఉంటాం. అంటే మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తాం, మన ఇంట్లో, మన ఇవేది మనం నివసించే చోటులో కూడా సింపుల్ సిటీ లేబ్బా, ఆ యొక్క ఆయన ఆమె వాళ్ళ పని వాళ్ళ ప్రార్థన అంతే, దట్స్ ఆల్ అని సంఘము వెలుపటి వారి ఎడల కూడా ఏం కలిగి ఉండాలి? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అప్పుడే సంఘములో ఏ పని చేయడానికైనా మనం అర్హులమండి. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దేవుని బిడ్డల బాధ్యత అండి అది. అందుకే దేవుడు అన్నాడు, సంఘము వెలుపటి వారి ఎడల కూడా సాక్ష్యాన్ని సంపాదించుకోవాల్సింది ఎవరంటే సంఘములో ఏదైనా పరిచర్య చేసేవారు. పరిచర్య చేసేవారు, ఏ పరిచర్య అయినా చేయి. భోజనశాల దగ్గర ఉండు, నీళ్లు పోసే కాడ ఉండు, నీళ్లు పోసే కాడ ఉండు, ఊడ్చే కాడ ఉండు, మైకు పట్టుకొని వేదిక మీద ఉండు. సంఘపు వెలుపటి వాళ్ళు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు వాళ్ళ దగ్గర కూడా మనం ఏం కనపడాలి? సాక్ష్యం కనపడాలి, సాక్ష్యం కనపడాలి. ఇక్కడ నిలబడి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిలబడి చక్కటి వస్త్రధారణ లేకోకుండా మన హావభావాలు ఎంతో భయభక్తిగా ఉన్నట్టు కనపడినా కూడా ఏంటి అతను అంటారా అనరా? అందుకే సంఘములో సాక్ష్యం ఉండాలి, సంఘము వెలుపటి వారి ఎడల కూడా ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. 10 మంది చూస్తారండి మనల్ని. రక్షించబడక ముందు మన జీవితాలు ఎలాంటిదో తెలుసా? రక్షించబడక ముందు సేవకుల పిల్లలైనా విశ్వాసులైనా మనందరి జీవితాలు రక్షించబడక ముందు చెరువులోని చేప, మనం చెరువులో చేపను చూడాలి అని అంటే జాలరు చూడాలి. లేదా మీరు ఎప్పుడైనా అదేంది వలబట్టుకొని లేకపోతే అది వేయడానికైనా వెళ్తేనే మీరు చూస్తారు చెరువులో చేప. కానీ దేవుని నమ్ముకున్నాం చూడు, మనం ఇప్పుడు ఆక్వేరియంలో ఉన్న చేపలం, గ్లాసులో ఉన్న చేపం. ఈ చేపను అందరూ వచ్చి చూస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ చేప అందరూ వచ్చి చూడడానికి వీలుగా అద్దాల మధ్య ఆక్సిజన్ పెట్టి దాని లోపలనే తిండేసి దాని లోపలనే ఆక్సిజన్ వేసి చక్కగా పెట్టి అట్రాక్ట్గా ఇంట్లో పెడితే వచ్చిన బంధువులు, రక్త సంబంధికులు అందరూ అట్టబోయే వాళ్ళు ఇట్టుపోయే వాళ్ళు, బలంది చేప, ప్రతి ఒక్కరూ చూస్తారు. అది చచ్చిందో లేదో చెప్తారు, ప్రాణంతో ఉందో లేదో చెప్తారు, చలనం ఉందో లేదో చెప్తారు, జీవం ఉందో లేదో చెప్తారు. అది మనల్ని అందరూ చూస్తారు. మనం ఏ ఆక్వేరియంలో ఉన్నాం? క్రీస్తు ప్రార్థనా మందిరం అనే మందిరములో, దేవుని సంఘములో ఉన్న ఆక్వేరియంలో ఉన్న చేపలం. నన్ను మిమ్మల్ని లోకమంతా గమనిస్తాం, తెలియనట్టే ఉంటారు. వాళ్ళతో ఎందుకులే గయాలోడు అంటారు, కానీ వాళ్ళ మనసులో మనల్ని వచ్చిన భావన ఉంటుంది. మారండి ఈ రోజైనా. ఇది ఒక ఆక్వేరియం అండి. ఆక్సిజను, ఆహారము దేవుడు ఈ దీన సేవకు నిచ్చి వేపిస్తున్నాడు. మీరు చెరువులో ఉన్నారనుకోండి, లోకంలో ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఏముంది వాళ్ళతో. కానీ ఇక్కడున్నాం చూడండి, ఏముంది కాదు, దారం పడితే వెళ్ళేవాడు కూడా నిలబడి చూస్తాడు. ఇంట్లో గొడవ చేసేటప్పుడు సౌండ్ పెట్టి గొడవ చేస్తున్నారా, డబ్బులు కొట్టి గొడవ చేస్తున్నారా, గట్టిగా మ్యూజిక్ పెట్టి గొడవ చేస్తా, అన్ని గమనిస్తారు, అన్ని గమనిస్తారు. నోటి మాటను గమనిస్తారు, చూసే చూపును గమనిస్తారు, నడకను గమనిస్తారు. ఇవి సాక్ష్యంగా 10 మందికి చెప్తారు. అందుకే ఆక్వేరియంలో ఉన్నటువంటి చేప చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఆక్సిజన్ చక్కగా పీల్చుకొని ఆహారం చక్కగా తినకపోతే వేరే గత్యంతరం లేదు. అక్కడ క్రిమి కీటకాలు, పురుగు పుట్టలు వచ్చేసి దాన్ని ఏం బలపరచవు. కాబట్టి వీలైనంత తొందరగా అదేమవుతుంది? చచ్చి ఒక మూల ఉంటుంది. అర్థమైందా? మీరు ఏ ఆక్వేరియంలో ఉన్నారో బీ కేర్ఫుల్.
రెండో విషయానికి వెళ్దాం. సంఘములో విశ్వాసం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి సంఘపు బిడ్డలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక అక్కడే 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:16 వచనం. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్లకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమె వీరికి సహాయము చేయవలెను. చాలు ప్రియులారా. 5వ లేదా 4వ విషయాన్ని చూస్తున్నాం. సంఘము ఒకరికి ఒకరు పరిస్థితులను బట్టి ఏం చేయాలి? సహాయం చేయాలి. ఏం చేయాలి? సహాయం. మన చర్చిలో లేపండి తల వినండి. మన చర్చిలో 36 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు 36 ఫ్యామిలీస్. ఉదాహరణకు మన సంఘంలోనే ఎవరో ఒకరు ఎవరైనా కావచ్చు, విధవరాలు అనింది ఎవరైనా కావచ్చు, ఏదో ఇబ్బందిలో ఉన్నారు, అనారోగ్యం హాస్పిటల్లో ఉన్నారు. నేను చూడ్డానికి వెళ్ళాను, మీరు చూడ్డానికి వెళ్ళారు. చూసాము, వాళ్ళు తిన్నా తినకపోయినా యాపిల్ సపోటా ఇచ్చి వచ్చాం. పేషెంట్లు ఏం తిన్నారు? పక్కనుండి వాళ్ళు తినాల్సిందే, లేదా 2-3 రోజులకు పుచ్చు బట్టి పడేయాల్సిందే. ఏదో ఇచ్చి వచ్చాం. మేము వచ్చినప్పుడు మేము మరంత కలగొలుపుగా వెళ్ళి ఎట్లా చేస్తున్నారమ్మా ఏంటి అని అన్నాం. అన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం, ఏదో 10,000 ఉంటే చూయించుకున్నాం. ఇంకా రేపు డిశ్చార్జ్ అయ్యేసరికి ఇంకా ఒక 10,000 15,000 బిల్లు వేస్తారంట. ఏం చేయాలో వాళ్ళు అడగలేరు. మీరు గుర్తుపెట్టుకుని, నాకు తెలుసు మేము చాలా మాటలు అమ్మ ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే సరే అన్న అంటారు, కానీ మనస్సును చంపుకొని అడగలేరు. కానీ చెప్తారు. ఏం చెప్తారంటే, అదే అన్న రేపు ఒక 10-15,000 బిల్లు వేస్తారంట, ఎట్లో వెళ్ళమని చెప్పాను, ఏడో ఒక చోట చూడు, ఇంటికి వచ్చిన తర్వాత మనం కట్టుకుందాం అని చెప్పారు అని అన్నారు. నాకు ఆలోచన వచ్చింది, సర్లేమ్మా ప్రార్థన చేద్దాం అని వచ్చాను. వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు అనుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని ప్రేమ చేత మీతో నేను మాట్లాడుతూ, మన సహోదరి కొంచెం ఇబ్బందులే, నమ్మకంగా ప్రార్థనా మందిరానికి వచ్చా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు, ఓకే మనం హాస్పిటల్లో ఉండి ఇట్ట చెప్తే గన అన్న ఇట్ట చెప్తాడంటలే అని అనుకుంటారు. క్రమమైన ఆరాధికులై ఉండి, దైవ భయము కలిగిన వారై ఉండి, అత్యాసక్తితో కూడిన ప్రార్థనా పరులై ఉండి, మంచి సాక్ష్యం కలిగిన వారై ఉంటే అప్పుడు మీరు చెప్పిన దానికి మేము ప్రతిస్పందించి సంఘంలో వచ్చి చెప్పాం, మన సహోదరుడు హాస్పిటల్లో ఉన్నాడు, పాపం పేదవాళ్ళు ఒక 10,000 ఖర్చు పెట్టుకున్నారు, రేపొద్దున వాళ్ళు డిశ్చార్జ్ కావాలంటే ఇంకో 10,000 రూపాయలు అవసరమైంది. దేవుని సంఘమైన మనమే మంచికి ఒక చేయొద్దాం. సో ఈ వారం మీరు మామూలుగా కానుకే తెచ్చుకొని ఉంటారు. రేపు వారం మీరు మందిరానికి వచ్చేటప్పుడు సో మీరు కానుకలోనే వేయండి, నా చేతికి ఏమి ఇవ్వద్దు, కానుకలోనే వేయండి. మీరు వేసే కానుకను తీసి వాళ్ళకి ఏదన్నా సహకారిగా ఉండడానికి అంతా ఇచ్చేద్దాం అని నేను ఇదివరకు 2-3 సార్లు చెప్పాను, అలాగే ఇచ్చాను. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు అన్నాను అనుకుందాం. ఇప్పుడు మనం ఏం ఆలోచన చేయొచ్చు? మన ఇంటిల్లి పాది ఈరోజు కానుక వేస్తుంటే మనకు వారానికి ఒక 5,000 చిల్లర కానుక వస్తుంది. ఇది క్రమంగా మనం వేసే కానుక, 100-200 మనం మనసుల సమర్పణ బట్టి వేసే కానుక. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఇబ్బందిలో ఉన్న వారికి సహాయం చేస్తామని అనుకున్నప్పుడు 100 వేసే మనం 200 చొప్పున వేసుకుంటూ వస్తే, 100 వేసే మనం 200 చొప్పున వేసుకుంటూ వస్తే అప్పటికి 5,000 పడేటటువంటి కానుక డబల్ అయితే ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఇచ్చే వాళ్ళకు ఇవ్వచ్చు. లేదా మీరే వచ్చి అన్న ఈ 500 వాళ్ళకి అందజేయండి కానుక రూపంలో అని అంటే 35 కుటుంబాల్లో ఒక 4-5 కుటుంబాలు కడు పేదరికంలో ఉన్న బిడ్డలు వదిలేసిన 30 మంది మంచిగా ఒక 500 రూపాయలు కానుక వేసిన ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. ఆ కుటుంబము జీవితాంతం ప్రతి మోకాలు వంగినప్పుడు నా సంఘము నాకు సహకరించిందనే కృతజ్ఞత భావన ఉండకోకుండా ఉండే మానవుడు లేడు. అలాగ నేను చెప్పినప్పుడు మీరు వేసిన కానుక చెప్పమంటారా? 5,000 వచ్చే కానుక
రేపు వారం మనం పలాని సహోదరి వాళ్ళ కొడుకు ఆపరేషన్ జరుగుతుంది, మీరిచ్చే కానుక పంపిద్దాం వాళ్ళకు అని చెప్పినప్పుడు 5,000 వేసే కానుక 6,200 రూపాయలు వచ్చింది. 4,000 రూపాయలు నేను కలిపి 10,000 వాళ్ళకి ఇచ్చాను. ఏ గుణం ఉండాలి మనకు? మనల్ని మనం చూపించుకోవడం కాదు. నాకు 10 ఏళ్లకు 10 ఉంగరాలు ఉన్నాయి, మెడకు చైన్ ఉంది, తలకు కిరీటం ఉంది, ఇది కాదు మనం చెప్పుకోవాల్సింది. మనకు దేవుడు 2 చేతులు ఇచ్చాడు. ఒకటి సహాయం చేయడానికి, ఒకటి దేవుని ద్వారా సహాయాన్ని పొందుకోవడానికి. అది సంఘం. అది నేను ఈరోజు చెప్పడంలా, ప్రారంభ దినము నుంచి అది నేర్పిస్తున్నాను ప్రియులారా. మీరు ఇచ్చిన కానుకలతో ప్రారంభ సంఘములో అప్పుడు మీరు ఇంతమంది లేం. మనం ప్రతి సంవత్సరం పిల్లలకు పలకలు, నోట్బుక్స్లు, అంత మాత్రమే కాకుండా కలిగిన వాటిలో క్రిస్మస్ టైంలో కొంతమందికి ఆ బెడ్షీట్స్, ఇవన్నీ ఎలాగ ఇవ్వగలిగామంటే దేవుని పిల్లలు ఇచ్చిన దానిలో నుంచి. అందుకే సహాయము చేసే గుణం ఉండాలి సంఘానికి. అప్పుడు అభివృద్ధి చెందుతాం మనం. అప్పుడు అభివృద్ధి చెందుతాం. మనం చెయ్యం అట్లాంటివి. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం, నా బిడ్డ ఇబ్బందిలో ఉన్నాడు, నా కొడుకు ఇబ్బందిలో ఉన్నాడు, నువ్వు దించు ప్రభువా పరలోకం నుంచి మూట అంటావు. నీకు ఎట్టొస్తుంది మూట? మూట దించక ముందు కనీసం కాయనన్నా ఎవరికైనా సహాయం చేసావు నువ్వు? సంఘము అభివృద్ధి చెందాలంటే సహకరించే గుణం ఉండాలి. చెప్పే నాలో ఉంది ప్రియులారా. ఇట్ట కోసినా సరే దైవ సేవకుడిగా నేను చెప్పగలను, మీరిచ్చిందే దేవుని బిడ్డలు ఇవ్వడానికి, పరిస్థితికి అనుకూలంగా నడుచుకోవడానికి. ఈ దీన సేవకుడు ఎప్పుడు వెనకడుగు వేయడు. మీరు కూడా వేయరు. మీ మనస్సులను అపవాది అడ్డగిస్తాడు. నో, వదిలేయండి. 500తో మనం అప్పుల పాలు చూడండి, కానీ మనం ఇచ్చే 500తో ఆ కుటుంబం ఏం కాదు, అప్పుల పాలు కాదు. చూడండి, 500తో మనం అప్పుల పాలుపై మన ఇంటికాడ ఎవరు వచ్చి నిలబెట్టారు మనల్ని, కానీ ఆ 15,000కో 10,000కో వాళ్ళని నిలబెడతారు. నిలబెట్టకోకుండా సహాయం చేసేదే దేవుని సంఘం. అది అండి అభివృద్ధి కారణం. అది అభివృద్ధి కారణం. మన నోట్లకు రబ్బర్ తీయకూడదు, మన నోట్లకు రబ్బర్ తీయకూడదు అని అంటే మనకు పడుతుంది రబ్బర్. సహాయం చేయాలి. ఆదిమ సంఘం తమ చిరాస్తులను అమ్మిందండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32 నుంచి 36 వరకు చూస్తే పంచారు వాళ్ళు, మాకుందిలే మీరు ఇబ్బందుల్లో ఉన్నారని. మీకు చెప్పమంటారా? అప్పుడప్పుడు కొన్ని తుఫానులు వచ్చి ఇల్లులు మునిగిపోయి రకరకాలైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతి ఎక్కువ సహాయం చేసేది క్రైస్తవులేనండి. చారిటీ గుణము కలిగిన వాళ్ళే. బియ్యం ప్యాకెట్లు, సరుకులు, ఎక్సెట్రా అన్ని పంచి ఆ సంఘాలకు అందించే వాళ్ళు దేవుని పిల్లలే. అందుకే వాళ్ళను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఉందామా? మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. సహాయం చేసి, మరలా చెప్తున్నాను నేను, 500 1000 నిన్ను నన్ను అప్పులో ముంచదు. నువ్వు 500 ఇస్తే ఆ ఇంటికి 15,000 అవుతుంది. 1000 రూపాయలు ఇస్తే 30,000 అవుతుంది. 1000తో నువ్వు నేను అప్పుల పాలు కావు. పీసిని బతుకు చాలా మంది, అందరిది కాదు, నాకు తెలుసు, అందరిది కాదు. మనకెందుకురా, మనకేం అవసరంలే, మనకెందుకు అన్నప్పుడు ఈరోజు మనం సహాయం చేయనప్పుడు రేపొద్దున సహాయం మనకు కూడా అందదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఇట్టని మాటలు బ్రహ్మాండంగా నోటాడంటే మనకు, ఈయుడి మీకు ఇయ్యబడును. కానీ మనం ఇయ్యం. ఇద్దాం, మార్పు చెందుదాం. సహకరించే గుణం అనేది, సహాయము చేసే గుణం అనేది దైవ గుణం అండి, దేవుని లక్షణం అండి. ఇవ్వడం అనేది ఈరోజు చాలా మంది, మనం ఏమి ఇయ్యద్దు, మనం సంపాదించిన దాంట్లో ఇయ్యద్దు, ఏమి ఇయ్యద్దు, మనం ఇచ్చి ఆయన పెద్దోడు అయిపోతున్నాడు, లేకపోతే ఇంకొకటి పెద్దోడు అని అనుకుంటూ ఉంటారు. చూడండి, మీరు ఇప్పటిదాకా అలాగ అనుకొని ఎప్పుడు ఈయనంత మాత్రాన ఆయన పెద్దోడయ్యా, ఆయన ఏమైనా తక్కువయ్యాడా? ఎప్పుడు కాదు. అందుకే ఎస్తేరుతోనింది, అమ్మా మొద్దకాయ అంటున్నాడు, సహాయము నీ దిక్కు నుంచి కాకపోతే మరొక దిక్కు నుంచి సహాయం అయితే వస్తుంది. నువ్వు తప్పించుకోలేవు బేటా అన్నాడు. నువ్వు తప్పించుకోలేవు.
దేవుని బిడ్డలుగా సహాయం చేయాలి. మూడవది ఏం చేయాలో చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి 2 వచనాలు చూద్దాం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. చాలు 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 చాలు. మొదట్లో ఏం చూసారా? గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. సంఘము ప్రతి ఆదివారం తాము వర్ధిల్లినటువంటి దానిలో దేవుని సేవ కొరకై కానుకివ్వాలి. వర్ధిల్లిన కొలది దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తే అంత. ఆదివారం ఇన్నేళ్ళ మీరు పరిచర్యలో చూసింటారు. ఆదివారము తప్ప ఎటువంటి కూడికైనా సరే మన దగ్గర ఎప్పుడు కానుక పట్టం. మొన్న 25th యానివర్సరీ జరిగేటప్పుడు చాలా మంది ఒక బాక్స్ అన్న పెట్టింటే మేము కానుక అందులో వేసేవాళ్ళం కదా బాబు అని అన్నారు. అది సువార్త కూడికైతే బయట కానుక పడతామేమో, కానీ ఆ పరిచర్య అవసరతలను దృష్టిలో పెట్టుకొని ఆదివారపు తప్ప, బైబిల్ చెప్పింది కాబట్టి ఆదివారము తప్ప ఎప్పుడు కానుక పట్టం. మేము సంఘం చేయాల్సిన పనులు మరలా చెప్తాను. ఈరోజు ఒక దైవ సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు అభివృద్ధి చెందాలి అంటే దేవునికి భయపడు. బిడ్డలారా, భయపడి మీరు 9 o'clock లోపలే మందిరానికి వచ్చారు. 3-4 తప్ప. ఇక మీదట కూడా దైవ భయము కలిగిన మీరు దేవుని గౌరవించడానికి ముందుండండి. దేవుని సన్నిధిలో వచ్చాం వెళ్ళిపోయాం వద్దు. ప్రార్థన చేయడానికి మీ నోటిని తెరవండి. అత్యాసక్తితో ప్రార్థన చేయండి. మూడవది, సంఘమునకు వచ్చిన రక్షించబడిన వారిని ఆదరించండి. దేవుడున్నాడు, భయపడగాక, భయపడద్దు, ప్రభు సాయం చేస్తాడు. ఆదరణకరమైన మాటలు చెప్పండి. నాలుగవది, మంచి సాక్ష్యాన్ని కాపాడుకుందాం. సాక్ష్యం చాలా విలువైంది. ఈరోజు టీవీలలో నాకు కడుపు నొప్పి ఉంటే పోయింది, అట్టి పనులు ఇచ్చింటే ఈ సాక్ష్యాలు ఎక్కువైపోయాయి. అట్టి పనులు ఇచ్చినా కడుపు నొప్పి ఉన్నా వాళ్ళ హాస్పిటల్ పై 4 సూదులు కూడా వేయించుకుంటారు. అది చెప్పరేమా? అయ్యగారే ద్రాక్షారసం ఇవ్వగానే కడుపు నొప్పి ఎగిరిపోయిందంట. మళ్ళా కడుపు నొప్పి వచ్చినప్పుడు ద్రాక్షారసం తీసుకుని ఇంట్లో పెట్టుకోరంతా. యాక్టింగ్ లొద్దు. ఆ సాక్ష్యాలు అవసరం లేదు దేవునికి. చర్చిలలో ఒక అర్ధగంట దానికే సమయం. పాస్టర్ గారిని హైలైట్ చేస్తుంటారు. అన్న ప్రార్థన చేయగా అని అనగానే ఈయన ఇంత పెద్ద పైకి ఉబ్బింటాడు. ఈ అన్న రేపు పొద్దున ఆ ఎక్కను గద్దించగా ఈ అన్నను పైనుంచి కిందికి దొబ్బుతుంది ఆ ఎక్కే బల్ల. ఈ సాక్ష్యాలొద్దు. సాక్షిగా మనం బ్రతుకుదాం. ఐదవది, ఒకరికి ఒకరం ఏం చేద్దాం? సహాయం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇది చాలా మంచి లక్షణం. ఒక ఇంట్లో ఏదో ఇబ్బంది కలిగింది, 500 వాళ్ళకి ఇస్తే నీ విలువ తగ్గిపోవచ్చు. సేవకుని దగ్గరికి రా అన్నా, ఈ 500 నువ్వు ఏదో ఒకటి కలిపి వాళ్ళకి ఇవ్వన్నా, లేదా నువ్వే ఒక 5,000 పోయి తరిగిపోతామా మనం? దేవుని బిడ్డలమండి, మనం సహాయం చేద్దాం. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆదివారము ఎందుకు చందా మనం పోగు చేయాలో తర్వాత ధ్యానం చేద్దాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపి అయిన దేవుడు, మన క్షేమము అభివృద్ధి అనేది ఈ కట్టడలలో లేదు. జీవము కలిగిన దేవుని సంఘము అన్నాడు, మనమేది. జీవము దీనికి లేదు, ఈ గోడకు లేదు జీవం, మనకుంది.
అందుకే దేవుని బిడలముగా మనం ఈ గుణగణాలు కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుని, దేవా, ఇన్ని రోజులు ఒకవేళ నేను ఇలాగ చేయలేదేమో, ప్లీజ్ నన్ను క్షమించు, దయతో నన్ను క్షమించు. ఇక మీదట నీ వాక్యం ఏదైతే చెప్పిందో నేను నడుచుకుంటాను ప్రభువా. నన్ను, నా బిడ్డలను వృద్ధిపరచు. క్షేమాన్ని అడుగుదామా? ఆయన విడిచిపెట్టాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని రాయబడింది. ఆ ప్రకారముగా మనకు మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడవైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎంత మంచి దేవుడవు తండ్రి, ఎంత మంచి దేవుడవు, సాక్ష్యము కలిగిన దేవుడవు. ఈ రోజు వరకు మా బ్రతుకులలో మీరు సహాయము చేసిన దేవుడవు. మీ సహాయ సహకారముల ద్వారానే మేము బ్రతుకుతూ ఉన్నాము నాయన. అందుకే కీర్తనాకారుడు 121వ కీర్తనలో, కొండల తట్టున కన్నులెత్తుచున్నప్పుడు నాకు సహాయం ఎక్కడి నుండి? మీ వలనే. అవును తండ్రి, నాకు మాకు ఈ రోజు వరకు సహాయం అది ఏదైనా, మేము పని చేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, చేతుల కష్టార్జితముతో బ్రతికిన నీ సహాయమే తండ్రి. అది ఒప్పుకుంటూ ఉన్నాం. కలిగి ఉన్న దేవి మీరు లేకుండా కలగలేదు. మేము మా ఆత్మీయ జీవితంలో కొంతైనా సహకరించే మనస్సును, సహాయం చేసే గుణాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రకటించిన ఈ పరలోకపు వాక్కులు ఎందరో మనసుల్లో మంటను రేపైనైనా, అయితే వారి బ్రతుకులు సరిదిద్దుకొని, ఒకవేళ ప్రకటించి నాలో ఏ లోపమున్నా సరి చేసుకొని మీ నిత్య రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మా అడుగులు కొనసాగునట్లు మీరు కృప చూపుమని తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.